సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి, శ్రీకాంత్ గారు. సార్ సార్, బిగ్ బాస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న యువతకంతా కూడా అసలు వేరే పని లేదనమాట. అంటే మనకి ఏమి సమస్యలు ఉన్నాయి, అసలు మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అవన్నీ ఎవడు పట్టించుకోవట్లా. ఒకే ఒక గొడవ, బిగ్ బాస్లో ఎవడు గెలుస్తాడు? నా నా కంటెస్టెంట్ గెలుస్తాడా, నువ్వు అభిమానించే కంటెస్ట్ గెలుస్తాడా? సరే, ఆ గొడవ అంతా తీరింది. నిన్న బిగ్ బాస్ ఫైనల్స్ కూడా అయిపోయినాయి. అందులో ప్రశాంత్ అనే ఒక కామనర్ని బిగ్ బాస్ విజేతగా డిక్లేర్ చేశారు. సో అతనికి ఏంటో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చినట్టుంది. ఇప్పుడు శివాజీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ వాళ్ళకన్నా సరే ప్రశాంత్ అనేవాడు ఏంటంటే, నేను రైతు బిడ్డగా వచ్చాను, నేను మట్టిలో నుంచి వచ్చాను, నాకు అసలు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే ఏమీ లేదని ఒక సింపతితో ఒక సెంటిమెంట్తో అతను ఈ రోజు బిగ్ బాస్ విన్నర్గా అయ్యాడు. అక్కడ దాకా బానే ఉంది. కానీ అతని అభిమానులు కానీ వీళ్ళంతా కూడా ఆపోజిట్ కంటెస్ట్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ కార్లు పగలగొట్టేయటాలు, ఆర్టీసీ బస్సులు పగలగొట్టేయటాలు, నానా బీభత్సం చేసేయటాలు అనమాట. ఎందుకంటే మనం ఒకప్పుడు రాజకీయ నాయకుల్లో చూసేవాళ్ళం ఇది. సో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి గారిని, జనార్దన్ రెడ్డి గారి వారి మనుషుల్ని రాళ్ళేసి కొట్టించేవాళ్ళు అన్నది మనం వింటా ఉన్నాం. దానికి ఆ పరిస్థితి మళ్ళీ ఈరోజు సరిస్తుంది సార్. అది కూడా దేనికి? బిగ్ బాస్ లాంటి ప్రోగ్రామ్కి అనమాట. సమాజానికి ఎందుకు ఉపయోగపడిన ఒక ప్రోగ్రామ్కి. మనకి మన కమ్యూనిస్ట్ నారాయణ గారు కూడా అంటారనమాట, బిగ్ బాస్ ని బిగ్ బాస్ కు హోస్ట్ చేస్తున్న నాగార్జున్ని ఇద్దరిని కూడా బయటికి తీసుకొచ్చి తన్నాలని. నిజంగా ఈ రోజు చూస్తే మాత్రం అంత అనిపిస్తుంది అనమాట. ఇది సమాజాన్ని అసలు ఎటు తీసుకెళ్తుంది అనిపిస్తుంది. సరే, ఇది చాలా మంచి ప్రశ్న. సమాజ హితం కోరి మనం మాట్లాడాలి. బిగ్ బాస్ అనేది అంటే మనం ఇట్లా రియాలిటీ షోలు, ఏదైనా టీవీ షోలు కానీ లేదా ఒక వార్త రాసిన వ్యాసం రాసిన అది సమాజాన్ని మేల్కొలేపేలా ఉండాలి, లేదా సమాజానికి జ్ఞానబోధ చేయాలి, లేదా అది చూసే వాళ్ళల్లో ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగించాలి, లేదా అందులో ఒక సందేశం నిండి ఉండాలి, మంచి సందేశం. ఇవేమీ కాకుండా ఆ, అక్కడ ఏముంది? బిగ్ బాస్ లో గెలుపు ప్రధానంగా తిక్కగా మాట్లాడుతూ చూస్తుంటాను. నేను ఎప్పుడు చూడను, కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి సరదాగా చూడాలని ఆదివారం ఎప్పుడు వస్తాను, ఎప్పుడో ఒకటి రెండు సార్లు చూశాను ఎలా ఉంటుందని. వాళ్ళ మాటలు, వ్యవహారము, చేతలు చూస్తే ఎవరైనా విమర్శ చేస్తే కూడా చేయని, నాకు ఇబ్బంది లేదు. కానీ మెంటల్ హాస్పిటల్ నాకు గుర్తొస్తుంది. ఎవరైనా ఉంటే క్షమించండి, వాళ్ళు నాగార్జున అన్న ఉండి వాళ్ళ నాయన కూడా ఉండని, క్షమించమని ఎందుకు కోరదంటే కొంతమంది హర్ట్ అవుతారని. ఉమ్. మెంటలా? ఏంది ఆడోళ్ళు మగోళ్ళు అంటే, నేను ఇక్కడ ఆడ మగ అది కాదు, విపరీత ప్రవర్తన అండి. ఏడ్చేది, అరిచేది, కేకలు పెట్టేది, నెత్తిన పడేది, ఏంది? ఏందండి? వీళ్ళు 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 మేధావులా? వీళ్ళకేదో దానికి మళ్ళీ వీళ్ళలో గొప్పోడు ఎవరని ఒకటి చేసేది, ఆ ఉమ్. నాగార్జున హా ఊ అని మాట్లాడేది, వ్యంగ్యంగా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేది, ఆడోళ్ళు నవ్వేది, వెకిలి ఇవన్నీ ఇంకా ఘోరంగా తిట్టాలని ఉంది. అయితే సంస్కారం అడ్డొచ్చి వదిలేస్తున్నానండి. సంస్కారం అడ్డొచ్చి వదిలేస్తాను. ఇంకా చాలా ఘోరంగా వాళ్ళు చెప్పచ్చు. ఇది వాళ్ళని గమనిస్తుంటే నాకంటే, నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. ఎక్కువ మందిలో ప్రవర్తన లోపాలు కనిపిస్తున్నాయి. విపరీత ప్రవర్తనలు కనిపిస్తున్నాయి. కాండక్ట్ డిజార్డర్ అంటామండి. అంటే ఇక్కడ సిలబస్ అంటే మ- గుణగణాల్లో చాలా తేడాలు, కాండక్ట్ డిజార్డర్ అంటాం. కొన్ని అసాంఘిక ఆ, చర్యలు, ప్రతి చర్యలు కూడా ఆ అసాంఘిక చర్యలు, ప్రతి చర్యలకు పరాకాష్టే ఇప్పుడు కార్లు పగలు కొట్టుకోవడం. ఇప్పుడు గేమ్ గా ఆడతామండి. మీరు నేను ఒక చదరంగం ఆడినాం, నేను ఓడిపోతా, మీకు షేక్ హ్యాండ్ అయితే ఎక్సలెంట్, బాగా ఆడినారు శ్రీకాంత్ గారు అని పోతా. అలా కాకుండా నేను ఆ చెస్ బోర్డు అన్ని చింపేసి ఆ కాయిన్స్ ఎత్తి ఇసిరి పడేసి మీ మీద వేసి పడి కొట్టాను అనుకుందాం. ఉమ్. నేను సైకోనా, క్రీడాకారున్నా? మీరే చెప్పండి. సైకో అంటారు మీరు కూడా. ఉమ్. ఓటమిని సరదాగా స్వీకరిస్తే, మీరు నాకంటే బాగా ఆడారు కాబట్టి గెలిచారు, నేను మీ దగ్గర నేర్చుకున్నా, శ్రీకాంత్ గారు ఇంకా 4 ఆటలు ఆడదాము, ఆ ఎత్తులు ఎలా వేస్తున్నారు అని మిమ్మల్ని అడిగి నేర్చుకుంటా. లే మీరు చెప్పకపోయినా కూడా మీరు వేసే ఎత్తులను బట్టి నేను నోట్ చేసుకుని, ఓహో ఈయన అప్పుడు ఈ ఎత్తు వేయడం వల్ల నేను ఇట్లా వేసాను, అట్లా చేశాను, ఈయన ఇలా చేయడం వల్ల సక్సెస్ అయ్యాడు. అది అక్కడ నాకు వివేకం వస్తుంది, ఆట వస్తుంది.
మిమ్మల్ని నేను కొట్టాను, లేకపోతే కాయిన్స్ కింద పడేశాను, టేబుల్ దోసేశాను, అరిచాను, కేకలు పెట్టానంటే నన్ను సైకో అంటారు. మీరు ఆ బిగ్ బాస్ లో ఇలాంటి ఎంతమంది సైకోలు కనిపిస్తారో చూడండి. యా ఈ- నాకు నాకు రెండు సార్. ఒకటి ఏంటంటే ఈ బిగ్ బాస్ అనే గేమ్ యాజ్ సచ్చే మనకి అది పెద్ద ఒక బూటకం అనమాట. అది ఇప్పటి నుంచి కాదు, మనం రెండో సీజన్ నుంచి కూడా చూస్తున్నాం. అది ఎంత దారుణంగా తయారవుతుందంటే అంత దారుణంగా ఎవాల్వ్ అవుతుంది. దానికన్నా ఇంకోటి నాకు బాగా ఆ, ఈ కొంచెం ఆందోళన కలిగించేది ఏంటంటే యువత పెడదోరణ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన యువత ఆన్లైన్లు ఎన్ని వచ్చేసినాక, ట్విట్టర్ ఎన్ని సోషల్ మీడియా బాగా పెరిగిపోయినాక మన సమాజంలో జరుగుతున్న ఏ గొడవలకి వీళ్ళు స్పందించట్లా. సమాజం ఎట్టిపోతున్నా వీళ్ళకి, మనకి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ రాకపోయినా ఎవరికీ బాధ లేదు. తెలంగాణ అప్పులు మనకి ఇవ్వకపోయినా ఎవరికీ బాధ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద అంతమంది దాడులు చేస్తున్నా ఎవరికీ బాధ లేదు. ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ తీసేస్తున్నా ఎవరికీ బాధ లేదు. ఆటిల్లో ఒక్కడు కూడా పాలు పంచుకోడు. కానీ ఇలాంటి పనికి మాలిన షోస్ లో మాత్రం ఒక్కొక్కళ్ళు వాళ్ళ టైంలంతా వేస్ట్ చేసుకోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళటం, ప్రత్యర్థుల మీద దాడి చేయటం. అసలు ఎటుపోతుంది సార్? అంటే అసలు యువత ఎటుపోతుంది? ఈ షోని పక్కన పెడితే అసలు యువతలో ఈ పెడదవనలు ఎందుకు వస్తున్నాయి? మీరు చాలా మంచి ప్రశ్న వేశారని. నిన్ననే ఇవన్నీ ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, కొత్తగా పెళ్ళయింది, ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఆ చనిపోయిన అబ్బాయి మా మా నియోజకవర్గం, జీడి నెల్లూరు నియోజకవర్గం, వీదురుకుప్పం మండలం. అలాగే ఇంకా కొన్ని సంఘటనలు, అంటే భర్తలు చంపిన భార్యలు, భార్యలు చంపిన భర్తలు, ఇంటిల్లిపాదిని చంపిన భార్య లేకపోతే భర్త, ఇవిగా చూస్తున్నాం ప్రపంచంలో. అంటే లేదంటే మన మన భారతదేశం వరకు చూస్తే, భారతదేశంలో పురాణ కాలం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి భర్తను భార్య చంపలేదు. అలాగే భార్యలను కూడా భర్తలు చంపడం తప్పని పురాణాలు చెప్తుంది. ఇప్పుడు అంటే ఒకరిని ఒకరు చంపుకోడు. ఇప్పుడు చిన్న వయసులో ప్రియుడితో కావాలంటే లేచిపో, వదిలే, విడాకులు తీసేసుకో చట్టబద్ధంగా, అంతేగాని యామార్చి భర్తను ఎందుకు చంపారు అంటే ఇది విపరీత ధోరణి అంటాం. లేదా మానసిక దుర్బలత్వము, వైఫల్యము, ప్రవర్తన లోపము, వ్యక్తిత్వ లోపము అంటాం. ఈ లోపాలకి కారణం ఏమి? ఇంట్లో ఎవరు చెప్పరు కదా. వాళ్ళ అమ్మ నాన్నగారు, అమ్మ నువ్వు మొగుడిని చంపేసి ఇంటికి వచ్చేయని వాళ్ళ అమ్మ చెప్తారా, నాన్న చెప్తారా? సమాజంలో జరిగే సంఘటనలు, సమాజంలో వచ్చే ఇలాంటి కొత్త కొత్త షోలు, లేదా మీడియాలో వచ్చే ఆటలు, గేమ్స్, ఇట్లాంటివన్నీ చూసి ఇలా చెడిపోతుంటారు. ఏమంటే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు పబ్జి గేములు ఆడుకుంటూ కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, ప్రేమలో పడి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాడెక్కడో ఢిల్లీలో ఉంటాడు ప్రియుడు, ఈ అమ్మాయి మా తిరుపతిలో ఉంటుంది. వాడు అక్కడ మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఇక్కడ గోడకేసి తల బాదుకుంటుంది, సెల్లు కిందేసి పగల కొడుతుంది, ఓ అని అరుస్తుంది. ఇది మానసిక రుగ్మత కావునా కాదని? ఈ మానసిక రుగ్మత ఎలా వచ్చిందని? ఢిల్లీలో ఉన్న ప్రియుడు ఈమెతో మాట్లాడలేదని ఈమె తల బాదుకున్నా, లేకపోతే ఈమె మాట్లాడలేదు, సరిగా జవాబులు చెప్పలేదని ఢిల్లీలో ఉన్న ఆ ప్రియుడు అక్కడ సెల్ పగలగొట్టి గోడకు తలేసి బాదుకున్నా, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నారు? అంత ప్రవర్తన లేదా ఉద్వేగ లోపాలు ఎలా వస్తున్నాయి, మనిషికి ఎలా ప్రకోపిస్తున్నాయి? ఆ ప్రకోపానికి కారణం ఏమి? హార్మోన్లని అంటుంటాం. హార్మోన్లని రెచ్చగొట్టే పరిస్థితి లేవు ఇవేంటి. ఇప్పుడు నిమ్మకాయని చూస్తే నోట్లో నీళ్లు ఉడుతుందండి. అసలు నిమ్మకాయ కనపడకపోతే నోట్లో నీళ్లు ఊరు, లేదా ఎవరైనా పులుపుని గురించి చెప్పకపోతే నోట్లో నీళ్లు ఊరు. కానీ నోట్లో నీళ్లు ఊరుతుంటే లాలాజలం స్రవిస్తే ఆ పులుపు విని, నీదే కదా తప్పు, నీకు లాలాజలం స్రవించింది, నువ్వు నిమ్మకాయ అని చెప్పు, పులుపు బాగుందని నాలుక మీద పిండుతానంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇలా హింసా ప్రవృత్తి కలిగిన, రెచ్చగొట్టే విధమైన ఇలాంటి దృశ్యాలు, సంఘటనలు చాలా గొప్పగా చిత్రీకరించి, అది నాగార్జున లాంటి సెలబ్రిటీలు, చాలా గొప్ప పేరున్న సినీ నటులు, వాళ్ళకి ఇచ్చే కక్కుర్తి డబ్బు కోసం సమాజంలో యువతని పెడదోవన పట్టించేలాగా, మీద పడేది, కింద పడేది, అరిచేది, దానికి మార్కులు. బిగ్ బాస్ అక్కడెక్కడ, ఎవడే బిగ్ బాస్ వాడు ఎవడో చెప్పేది, ఈ జేమ్స్ బాండ్ సినిమాలో దొంగలు వచ్చినట్టుంది. ఇది నిషేధించాలి. అయితే చట్టాలు మనకు అలా అంత పకడ్బందీగా లేవు కాబట్టి భావ స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ,
ఈ స్వేచ్ఛ మనకు ప్రాథమిక సూత్రాలలో ఉన్న ఆ స్వేచ్ఛలని అడ్డం పెట్టుకుని కోర్టులు పర్మిషన్ ఇస్తున్నాయి. కానీ సమాజం నాశనం అయిపోతుంది. దాన్ని మనం లెక్క చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే సిగరెట్ తాగితే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని దాని మీద సిగరెట్ మీద రాసేస్తే వీడు తాగడు అనుకుంటాం. లేకపోతే ఈ రేట్లు పెంచేస్తే ఈ మందు తాగరని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. ఇవన్నీ కూడా సమాజానికి హాని కలిగే చర్యలు. అలాంటివి డబ్బు కోసం మనం చేయకూడదన్న సామాజిక స్పృహ ఆ షోలు నడిపే వాళ్ళకి ఉండాలి. దాంట్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే వాళ్ళు ఉండాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ షోలు చూస్తే అడ్వర్టైజ్మెంట్స్ కి ఎక్కువ రేటింగ్ వస్తుంది, ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది అని. అంటే నీ రేటింగ్ కోసం, నీ ప్రోడక్ట్ అమ్ముకోవడం కోసం సమాజం చచ్చిపోయినా, నాశనం అయిపోయినా, యువత పెడదారి పట్టినా పర్వాలేదనుకుంటే వాడికి ఆ సామాజిక స్పృహ లేనుడు. అట్లాంటి వాటికి డబ్బు రావడం కూడా తప్పే. ఇక్కడ అందుకే మనం సిఎస్ఆర్ అంటుంటాం. మామూలు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సోషల్ ఇంట్రెస్ట్ తో పనిచేయాలని, దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. అంటే ఒక కార్పొరేట్ సంస్థ కోట్లు గడిస్తే అంటే నికర లాభంలో 2% సమాజ హితం కోరి పనిచేయాలి అనేది ఒక చట్టం పెట్టారు 2013లో మన పార్లమెంట్ లో. ఇన్ని లాభాలు వస్తుంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని కూడా చాలా మంది ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీకి పని చేయకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో పబ్లిసిటీ చేసుకుంటే చాలనే పిచ్చోళ్ళు ఉన్నారు. ఇక్కడ అంటే మనం ఉద్దేశాలని సమాజ హితం కోరి కాకుండా ఆ ఉద్దేశాలకి పెడద్దాలు తీసి మన స్వార్థం కోసం పనిచేయడం సమాజానికి హానికరం. అలాంటి వాళ్ళందరినీ కూడా అసాంఘిక ఆలోచనలు కలిగిన వ్యక్తులుగానే భావించాలండి. అసాంఘిక అంటే ఏదో కూనీలు చేయడం, దొంగత ఇవే కాదండి. సమాజం చెడిపోవడానికి నీ చర్య అసాంఘికం కాదా అండి? సాంఘిక చర్య అంటే సమాజము, సంఘము లేదా ఒక గ్రూపు లేదా ఒక వాళ్ళకు లాభపడాలి, వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి, అంటే ఒక సందేశాన్ని ఇవ్వాలి. యువతని పాడు చేస్తా, మహిళలు పాడు చేస్తా, అసలు సమాజాన్ని పాడు చేస్తా చేసే ఇలాంటి షోల వల్ల సమాజం నాశనం అయిపోతుందండి. మీకు భారతదేశంలో విడాకుల రేటు 1% కూడా లేదండి. నా చిన్నప్పుడు ఎవరైనా విడాకుల కేసు వేశారంటే అది పెద్ద వార్త. ఎక్కడో ఒక విడాకుల కేసు వేశారంటే ఆమె ఎవరో భర్తని మీద కేసు వేసిందని. ఇప్పుడు కొన్ని ఏ కోర్టులను చూడండి, విడాకుల కేసులు, మామూలు సివిల్ డిస్ప్యూట్స్ లో విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో భార్యాభర్తల అనుబంధాన్ని 7 జన్మల ఫలితంగా భావిస్తాం. మాంగళ్యాన్ని చాలా విలువ ఇచ్చి చూస్తారు మహిళలు. ప్రాణం కంటే శీలం గొప్పది అనుకుంటాం. ఇలాంటి భారతదేశంలో ఇలాంటి వైపరీత్యాలు వస్తున్నాయంటే ఇలాంటి షోలు కారణం కాదా అండి? రేటింగ్ కోసము, లాభాల కోసం ఇలా చేస్తుంటే నాగార్జున గారు కానీ మిగతా ఎవరైనా సెలబ్రిటీస్ బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. లేకపోతే ఆయన ఒక ఆయన, ఒక డైరెక్టర్, ఒక ఆయన ఆర్జీవి తాగేది కూడా నా ఇష్టం అంటాడు. ఆడు కుక్క సార్, అది కుక్క. చచ్చిపోయిన శ్రీదేవి నా ప్రియురాలు అంటాడు. నేను కింద మీద తిరుగుతా, నా ఇష్టం నా షో అంటాడు. ఇలాంటి మానసిక దుర్బలందరినీ తీసుకొని వాళ్ళని సెలబ్రిటీలుగా చేసి వాళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించాలని చూసే ఛానల్స్ వాళ్ళను కూడా శాడిస్టులుగానే భావించాలండి. శాడిజం అంటే ఏం లేదండి, ఎదుటి వ్యక్తిని హింస పెట్టి నేను సంతోషపడమే శాడిజం. ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరి ప్రవర్తించడమే శాడిజం. కాబట్టి ఇవన్నీ శాడిజము, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేదా ఇవన్నీ కలగలిపి ఉన్న ఆ షోని నారాయణ గారు చాలా చక్కగా చెప్పారు. డెఫినెట్ గా సార్. అందుకే నారాయణ గారు మాకంటే సీనియర్, మంచి వ్యక్తి, నగిరైంది, చాలా బాగా చెప్పారు. డెఫినెట్ గా. ఎందుకంటే నారాయణ గారు అప్పుడు చెప్పినప్పుడు చాలా మంది ఆయన్ని అవమానించారు కూడా, అవహేళన చేశారు. కానీ ఈ రోజు నారాయణ గారు ఆ రోజు వార్న్ చేసింది మాత్రం ఎంత గొప్ప విషయం అన్నది ఈ రోజు అర్థమవుతుందన్నమాట ప్రజలకి. ఎస్పెషల్లీ అసలు అంత దారుణంగా ప్రవర్తించడము ఒక షోకి. అలాగే మీరు అన్నట్టు రామ్ గోపాల్ వర్మని, నాగార్జున లాంటి వాళ్ళందరినీ, వీళ్ళందరినీ కూడా ఒక ఐడియల్స్ గా తీసుకొని ఇలాంటి రాంగ్ మెసేజ్ ని ప్రజలకు పంపిస్తున్న ఈ ఛానల్స్ కానీ లేకపోతే ఈ మీడియా వాళ్ళందరినీ మాత్రం మనం తప్పట్టాల్సిందే. డెఫినెట్ గా ఈ అందరినీ మాత్రం ఖండించాలి సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.